వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఇవాళ ప్రభుత్వం కనీసం డిఏలు ఇచ్చే స్థితిలో కూడా లేదు. గతంలోనే 6 డిఏలు బాకీ పడిన ఈ ప్రభుత్వం ఇప్పటికి పోరాటం చేసి చేయంగా 2 డిఏలకి పరిమితమై ఆ 2 డిఏలని ఇవ్వడానికి ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షన్దారులకు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైంది. 5 గంటల పాటు జరిగిన కేబినెట్ చర్చలో ఇవాళ ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా ఉద్యోగులకు ఆరోగ్య బీమా పథకం దానికి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయాలనుకుని బిల్లులు క్లియరెన్స్ 700 కోట్లు ప్రతి నెల కావాలని చెప్పేసి ఉద్యోగుల కోసం మళ్ళీ రిటైర్డ్ ఉద్యోగులను మళ్ళీ తీసుకోం ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీకి మనమోహన్ సింగ్ పేరు పెట్టాలని డిసైడ్ చేశారు. స్వయం సహాయక బృందాలకు బీమా సొమ్ము కింద స్త్రీనిధికి 33,194 కోట్లు కేటాయించాలని, మెట్రో దశకు 19,579 కోట్లు కేటాయించాలని మంత్రివర్గం నిర్ణయించింది. 5 గంటల పాటు సాగిన ఈ మంత్రివర్గంలో ఈ నిర్ణయాలన్నీ కూడా జరిగినాయి. సో ఆ రకంగా ఒకేసారి రైతు భరోసా అది పంట వేసే వారికి నాటికి అందే విధంగా నిధులు జమ చేసుకుని మంచి రోజున ఇవ్వాలని క్యాబినెట్లో అభిప్రాయము. నష్టం వచ్చిన 2 పంటలకు బోనస్ నెలాఖరికి నోటిఫికేషన్ స్థానిక ఎన్నికలపై సర్కారు ముందుకే పోతుంది. 15వ తేదీన మరోసారి క్యాబినెట్ భేటీ, అప్పుడు దీనిపై పూర్తి స్థాయిలో నిర్ణయం. కాళేశ్వరంపై 10న సీఎం సమీక్ష. బనకచెర్ల గోదావరి అనుసంధానంపై కళ్ళు తిరిగి పడిపోయిన మంత్రి సురేఖ క్యాబినెట్ భేటీకి ముందు స్వల్ప అస్థిత పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి. సో ఇట్లా ఇవన్నీ అంశాలు ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా మనం ఉద్యోగుల విషయానికి వద్దాం. ఉద్యోగుల విషయానికి వస్తే ఉద్యోగులకు సంబంధించి మంచి నిర్ణయాలు జరిగాయి. ఒక ఆరోగ్య బీమాకు ఒక ట్రస్ట్ పెట్టాలని, తర్వాత మహిళలకు సంబంధించి కూడా ఇవాళ వాళ్ళ స్వయం సహాయక నిధికి స్త్రీనిధికి కూడా వాళ్ళకు 33,000 కోట్ల 33,194 కోట్లు కేటాయించాలని, మెట్రోకు కూడా 19,000 కోట్లు కేటాయించాలని కీలకంగా 3 ఉద్యోగులకు సంబంధించి, మహిళలకు సంబంధించి, మెట్రోకు సంబంధించి కీలకమైన నిర్ణయాలు మాత్రం జరిగాయి. సో దానికి అవి అమల్లోకి ఎంత మేరకు వస్తాయని చెప్పేసి అది బడ్జెట్ మీద ఆధారపడి, ముఖ్యంగా డిఏల విషయానికి వస్తే 6 డిఏలు ఇప్పటిదాకా బకాయి పడ్డాయని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు అంటున్నారు. మరి 2 డిఏలకే పరిమితమై మొదటి దశలో ఒక డిఏ ఇస్తూ మళ్ళీ 6 నెలల తర్వాత ఇంకో డిఏ ఇద్దామని చెప్పేసి ఇవాళ ప్రభుత్వం యోచిస్తుంది. అలాగే ప్రభుత్వం ఉద్యోగులు కూడా ఇవాళ బీమా కోసం సపరేట్గా ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసేసి వాళ్ళకి ఆరోగ్య బీమా కల్పించాలని చెప్పేసి వాళ్ళకు ఆ హెల్త్ పాలసీని తీసుకురావాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్న దాన్ని కూడా స్వాగతించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా స్వయం సహాయక బృందాల స్త్రీనిధికి కూడా ఇవాళ మహిళలకు కోటీశ్వరం చేయాలని ఒక లక్ష్యం కూడా మంచి నిర్ణయమే. ఆ నిర్ణయాన్ని కూడా ఇవాళ ప్రభుత్వం ఆ నిధులు 19,194 కోట్లు కేటాయించడం అంటే అంటే మహిళలకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నది. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో 50% జనాభా కలిగిన మహిళల పట్ల ఎక్కువగా ఇవాళ ప్రభుత్వం వాళ్ళ ఆ దిశగా ఆలోచన చేస్తున్నట్టు కనపడుతుంది. మహిళా ఓట్ల కోసం బాగా టార్గెట్ చేస్తున్నట్టు కనపడుతుంది. ఆ ఓట్లతోనే తిరిగి లోకల్ బాడీ ఎన్నికల్లో పూర్తిగా మెజార్టీ కైవసం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అంతేకాకుండా ఇవాళ మరి బకాయిల విషయానికి వస్తే కాలేజీల బకాయిలు, విశ్వవిద్యాలయాల బకాయిలు, డిగ్రీ కాలేజీలు, స్కూల్స్ అనేక ప్రభుత్వ బకాయిలు ఇవాళ ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. చాలా పిల్లలు చదువులు అయిపోయినాయి, డిగ్రీలు అయిపోయినాయి, వాళ్ళకి పట్టాలు రావాలి. వాళ్ళ పట్టాలు రావాలంటే అక్కడ బకాయిలు చెల్లింపులు జరగాలి. అవి కూడా ఇంకా జరిగే పరిస్థితి కనబడతలేదు. ఆ దిశగా ప్రభుత్వం ఇమీడియట్లీ ఇంకా జూన్ వచ్చేసింది కాబట్టి మళ్ళీ జూన్లో ఇవాళ విశ్వవిద్యాలయాలన్నీ కూడా మళ్ళీ కాలేజీలన్నీ కూడా రీఓపెన్ అవుతున్నాయి, స్కూల్స్ అన్ని రీఓపెన్ అవుతున్నాయి. అప్పటివరకే పిల్లలకి ఇప్పటివరకు ఏవైతే బకాయిలు చెల్లిస్తే వాళ్ళ టీసీలు కానీ వాళ్ళ యొక్క డిగ్రీల సర్టిఫికెట్లు కానీ వాళ్ళ చేతికి వస్తేనే ఇతర డిగ్రీలు చేరడానికి కానీ విదేశాల్లో పోవడానికి కానీ ఆస్కారం ఉంటుంది. ఆ దిశగా ప్రభుత్వం ఇంకా చర్యలు పూర్తి స్థాయిలో తీసుకున్నట్టుగా లేదు. క్యాబినెట్లో కూడా ఆ అంశం కూడా పెద్దగా చర్చకు వచ్చినట్టుగా లేదు. సో కాబట్టి ఆ అంశాన్ని కూడా ఇవాళ సీరియస్గా తీసుకుని ఉంటే బాగుండేది. ఇంకా అనేక అంశాలు, చాలా అంశాలు క్యాబినెట్లో చర్చకు ఇవాళ వచ్చినప్పటికీ కూడా ఆమోదానికి సంబంధించి మాత్రం ఇవాళ ఈ అంశాలైతే ముఖ్యంగా కీలకమైన అంశాలైతే 2 డిఏలు ఉద్యోగులకు, అలాగే మహిళలకు స్త్రీనిధి కింద 19,159 కోట్లు, అట్లాగే ఇవాళ 2వ దశ ఏదైతే మెట్రో రైలుకు 19,579 కోట్లు, అది 33,194 కోట్లు మహిళలకు కేటాయించడాన్ని స్వాగతిస్తుంది D6. తప్పకుండా రానున్న రోజుల్లో ఇంకా ఉద్యోగుల సమస్యల పట్ల, మహిళల సమస్యల పట్ల, రాష్ట్ర అభివృద్ధి పట్ల, విద్యార్థుల పట్ల
వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు 420 హామీలను అమలు చేసే పట్ల ఇంకా మరింత ముందుకెళ్ళే ప్రభుత్వం తీసుకోవాలి. ఈ అలుగు వర్షం లాంటి వాళ్ళను ప్రధానంగా ఆమెకు ఉద్యోగంలోకి వెళ్ళి తొలగిస్తే, లేదంటే కనీసం సెక్రటరీ పదవి నుండి తొలగించి ఆమె మీద చట్టపరమైన చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆ దిశగా అడుగులు వేస్తే బాగుంటుంది. ఖచ్చితంగా ఆ దిశగా అడుగులు వేయాలని చెప్పేసి D6 భావిస్తుంది. మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ ప్రభుత్వ విధానాల మీద. జై భీమ్, జై పులే, జై పెరియార్.